గీత అధ్యయనం వల్ల, అంటే గీతను చదవటం వల్ల కాదు, గీతలో చెప్పినటువంటి విధి విధానాలను మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవటం వల్ల ప్రారబ్ధ కర్మలు మన ఏమీ చెయ్యవు. ధరోవాచ అని భూమి విష్ణువుని అడుగుతుంది, ప్రారబ్ధ కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తికి నివృత్తి ఎలా? వాడు కర్మ చేశాడు, ఇరుక్కున్నాడు, అందులోంచి బయట పడితే కదా వాడు ఇంకో పని ఏదైనా చేయగలడు. మనం ఏమని చెప్పుకుంటాం సాధారణంగా, కర్మకి బహిష్కారం లేదు, జరగాల్సిందే జరగవలసిందే, ఏది ఎలా జరగవలసి ఉన్నదో అది అలాగే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. ఒకటే ఒక ఎక్సెప్షన్ ఎక్కడొస్తుంది అంటే భగవద్గీతలో వస్తుంది. ప్రారబ్ధ కర్మ సాధకుణ్ణి ఏమీ చేయలేదు. అది మొట్టమొదటి మనకి చాలా ఉత్సాహం కలిగించేటటువంటి విషయం. రెండో విషయం మనకి ఏంటి గుర్తు వస్తుంది, అర్థమవుతుంది అంటే, మన జీవితాలను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోకి అందజేయొచ్చు. భగవద్గీత మీరు ఆచరణలో పెట్టారు అంటేనే అర్థం ఏంటి అంటే, మీ జీవితాలు ఇంకా మీ చేతిలో లేవు, నిర్ణయాలు మీ చేతిలో లేవు. ఇంకా ఎవరు మీ గురించి నిర్ణయిస్తారు, మీరు ఏం చేయాలి అనుకునే నిర్ణయాలంతా కూడా స్వయంగా ఆ జగద్గురువు యొక్క చేతిలోకి వెళ్ళిపోతాయి. అంతకంటే అదృష్టం ఏముంటుంది? చక్రోతిష్ట పరంతప, నువ్వు నుంచో కేవలం అక్కడ, మిగతా అంతా నేను చేసుకుంటాను. నువ్వు ఎంత అసంబద్ధమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నా కూడా పర్వాలేదు. అభిమన్యుడు చనిపోయాక ఇంకా వీడికి ఒళ్ళు మండిపోయి, ఇందుకు ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను అంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు, మరి ఆ యోగ స్థితిలో మేము ఎంతసేపు ఉండగలం? ఒక సెకండ్ కంటే ఎక్కువ ఉండలేం. మనం మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ కింద పడిపోతూ ఉంటాం. అర్జునుడు అదే అయింది. అభిమన్యు వధ జరిగిపోగానే జరిగేదేదో జరుగుతుందని యోగ స్థితిలో ఉండలేకపోయాడు. విచారంతో పూర్తిగా ఆవహింపబడి అసంభవమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేసేస్తాడు. రెండో రోజు రాత్రి లోపల, సాయంత్రం లోపల జయద్రథుడిని నేను చంపేస్తాను, ఒకవేళ చంపలేకపోతే నేను ఆత్మాహుతి చేసేసుకుంటాను అని. ఇంకా శ్రీకృష్ణుడు యొక్క హెడేక్, ఆ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందో అని. ఆ అద్భుతమైనటువంటి ఆశావాదం, ఉత్సాహం మీరు గమనించుకోండి. మీరు కాస్త ఈ ప్రయత్నాలు చేయటం మొదలెడితే, పూర్తిగా చేయలేరు, మీరు చేయగలిగితే మీరు యోగులే అయిపోతారుగా, మీరు శ్రీకృష్ణ పరమాత్మలే అయిపోతారు. కంగారేం పడకలే చేయలేకపోతున్నామని. చేయటానికి మీరు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నమే మిమ్మల్ని ఆ జగద్గురువు యొక్క రక్షణ కవచంలోకి తీసుకెళ్లిపోతుంది.